మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 6వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున కుంభరాశి వారి జాతకులు సాయంత్రం 6:30 తర్వాత జరగబోయేది తెలిస్తే గనక మీరు షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారి జాతకులకు చాలా కలిసి వచ్చే రోజు అండి. నిజానికి చెప్పాలి అంటే గనక ఈ రాశి జాతకులు కష్ట సుఖాలు అనుభవించి ఉన్నారు. వారికి కొద్ది విధాలుగా అప్ అండ్ డౌన్స్ అయితే అధికంగా ఉన్నాయి. ఒక కష్టం వచ్చింది అన్నప్పుడు ఆ కష్టం మెల్లిగా ఇక అంటే తొలగిపోతుంది. ఇక మన జీవితంలో సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి అని మీకు పాజిటివ్ ఫీలింగ్ ఈ రోజున కలుగుతుంది. అయితే సమస్య తొలగించే ప్రయత్నాలు చేసి సక్సెస్ ను పొందుకోబోతూ ఉన్నారు ఈ రాశి జాతకులు. కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం ఈ రాశి జాతకులది. ఏ విషయంలో అయినా కూడా చాలా ధైర్యంగా బలంగా ఉంటారు అని చెప్పుకోవచ్చును. ఏ కష్టానికి వెనకడుగు వెయ్యరు, భయపడరు. అయితే ఈ రోజున మాత్రం కష్టానికి తగ్గ ప్రతిఫలితం అయితే రాబోతూ ఉన్నది. కొంచెం ఆలస్యం అయినా కూడా ఈ రోజున వచ్చే ప్రతిఫలితాన్ని చూసి మీరు కష్టం మొత్తాన్ని కూడాను మరచిపోతారు. అంత గొప్ప శుభవార్తలు కూడా ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. వీరు పడిన కష్టం, అనుభవించిన బాధల నుంచి కూడా ఈ సమయంలో విముక్తి పొందుకుంటారు. ఈ సమయంలో ఆ యొక్క కష్టాల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. ఏదైతే మంచి వార్తను వినబోతున్నారు, మీరు ఆనందంగా ఉంటారు. ఆ యొక్క వార్త వింటే మీ జీవితంలో సంతోషంగా ఉంటారు. పట్టలేనంత ఆనందం కలుగుతుంది. ఈ యొక్క వార్త ఈ రోజున మీ చెవిన పడడం ఖాయం. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో చాలా వరకు కూడా వృత్తి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. బాగా లాభాలు వస్తాయి. మునుపటి కంటే కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి అప్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా కూడా అసలు వారు ఆ యొక్క సమస్య గురించి అస్సలు పట్టించుకోరు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అని చాలా వరకు అనుభవపూర్వకంగా ధైర్యంగా ఉంటారు. ఎదురెళ్లి పోటీ పడి మరీ గెలుస్తూ ఉంటారు. ఎంత పెద్ద కష్టాన్ని అయినా సరే అవలేలగా ఎదుర్కొనే శక్తి ఈ రాశి జాతకుల సొంతంగా చెప్పాలి. అలాగే వీరు బరువు బాధ్యతలు అధికంగా మోసే వ్యక్తులండి. ఈ రాశిలో జన్మించిన ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, బాధ్యతలను భుజాల మీద వేసుకుని మోస్తూ ఉంటారు. అందువల్ల వీరు సుఖవంతమైన జీవితానికి దూరంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేయడం, నూతన ప్రయత్నాలు చేయడం, అందులో ఫలించడం మంచి. అంటే వీరు ఏమిటంటే ఏ పని చేసినా మంచి అంకిత భావంతో పని చేస్తారు. అందువల్ల విజయాన్ని అయితే అంతే స్థాయిలో పొందుకోబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకులు విజయవంతమైన జీవితాన్ని ఈ రోజున గడుపుకుంటారు అని చెప్పుకోవచ్చును. అలాగే ఈ సమయంలో వీరికి ఉన్న అనుకూలతతో ముఖ్యంగా సాయంత్రం 6:30 దాటాక ఒక మంచి శుభవార్త అందుతుంది. ఊహించని ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నారు. ఆ యొక్క శుభవార్త అనేది సాయంత్రం 6:30 అందుతుంది. ముఖ్యంగా ఆ సమయంలో మీరు ఏదైనా పూజ చేయాలి అన్నా, పరిహారం చేయాలి అన్నా కూడాను మీరు ఈ యొక్క సమయంలో చేయండి. ఎందుకు అంటే గనక ఈ యొక్క సమయం మీకు మంచి సమయం, హోరా సమయంగా మొదలు అవుతుంది, పిలువబడుతుంది. తదాస్తు దేవతలు కూడా భూలోక సంచారం చేసేటటువంటి సమయంగా భావించబడుతుంది. కావున ఈ యొక్క రాశి జాతకులు ఈ సమయంలో ఏది చేసినా, ఏ కోరిక కోరినా కూడా అది
నెరవేరుతుంది. కాబట్టి ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, విద్యార్థులకి చదువు పరంగా, అంటే ఎవరైతే ఆడవారు ఉంటారో, అంటే హౌస్ వైఫ్స్ ఉంటే గనక ఇంట్లో పని చేసేటటువంటి ఆడవారు ఉంటారో వారికి కూడా ఒక గుర్తింపు లభిస్తుంది. ఇది వరకు మిమ్మల్ని చులకనగా చూసిన వారు కావచ్చు, మీ పైన ప్రేమ తగ్గిపోయిందని మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో అది మీరు తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మీకు ఒక గుర్తింపు వస్తుంది. చేసే పనులు బాగున్నాయని అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది. అందువల్ల మీరు సంతోషంగా ఉండడం, ఇలా ఏదో ఒక అద్భుతవంతమైన ఊహించని శుభవార్తలు అయితే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. ఈ రాశి జాతకులు ఈ రోజున చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే గనక శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శుభకరంగా భావించబడుతుంది. లక్ష్మీదేవిని పూజించడం కానీ, అమ్మవారి నామస్మరణ చేయడం కానీ, ఇలా అమ్మవారికి ఏదైనా పుష్పాన్ని సమర్పించడం కానీ చేస్తే గనక ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున అదృష్టం విపరీతంగా కలిసొస్తుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా వీరు ఎదుర్కొనే కొన్ని రకాల మొండి సమస్యల నుంచి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.